హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అదేంటి రోజు వ్లాగ్స్ చేస్తుంది కదా, ఇవాళేంటి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సో ఒక టాపిక్ గురించి చాలా రోజుల నుంచి అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూ ఏంటి, అండ్ నేను పాస్ట్లో ఎలాగా ఫేస్ చేశాను, ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటి అన్నీ కూడా మీతోటి షేర్ చేస్తాను. ఇది ఓన్లీ లేడీస్కేనండి, లేడీస్ మాత్రం చూడండి. సో ఇది లేడీస్కి యూస్ఫుల్ అయ్యే విషయం కాబట్టి, సో నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది. మీకు కుదిరినప్పుడు మీరు చూడొచ్చు. వీడియో అంతా చూసి నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. మీ ప్రాబ్లమ్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఖచ్చితంగా నేను నాకు తెలిసింది చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నేను మెచ్యూర్ అయ్యానో అప్పటి నుంచి కూడా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. అలాగా పీసీఓడి ఉంది. పీసీఓడి జర్నీ అంతా మీతోటి షేర్ చేసుకున్నాను. అండ్ పీసీఓడిలో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అవన్నీ అయిపోయాయి. సరే, అలాగోలా కన్సీవ్ అయ్యాను 8 ఇయర్స్కి దేవుడి దయ వల్ల. ఆ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. దేవుడి దయ వల్ల కన్సీవ్ అయ్యాను, అంతా బాగానే ఉంది. బాబు పుట్టేశాడు. బాబు పుట్టిన ఒక ఆగస్ట్ అంటే ఒక 9 మంత్స్ దాకా బాగానే ఉంది అంతా. దాని తర్వాత నుంచే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ అయిపోయిందనమాట. సో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇర్రెగ్యులర్ అంటే అదివరకేమో ఒక 2-3 మంత్స్కి అట్లా వచ్చే పీరియడ్స్ కాస్త ఇప్పుడు 10 డేస్కి 15 డేస్కి అట్లా ఒక 1 మంత్లోనే 2-3 టైమ్స్ అలా రావడం, లేదంటే 1 మంత్ కంటిన్యూస్గా పీరియడ్స్ ఉండడం అట్లా అయిపోతుందనమాట. నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా విజయవాడ వచ్చాము. అప్పుడు ఎందుకో ఇంకా వచ్చినప్పుడు అత్తయ్య వాళ్ళకి చెప్తే ఇది లైట్ తీసుకోకూడదు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ చెక్ చేసి పీసీఓడి అయితే మళ్ళీ వచ్చేసిందమ్మా. సరే, ఇంకా మెడిసిన్స్ అయితే వాడాలి, 21 పిల్స్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. సో అది యూజ్ చేసినంతసేపు నాకు పీరియడ్స్ అయితే రెగ్యులర్ ఉంటాయి. యూజ్ చేయడం ఆపానంటే మళ్ళీ ఇర్రెగ్యులర్ అవడం అలా అవుతుంది. నేను అది కాక ఆ మెడిసిన్స్ అనేది స్కిప్ చేశాను అనమాట. అప్పుడప్పుడే కుదరక మర్చిపోవడం అలాగా. దానివల్ల కూడా అలాగ అయ్యి ఉంటుందని చెప్పి అనుకున్నాము. దాని తర్వాత మేము మళ్ళీ తిరుపతిలో వేరే హాస్పిటల్కి వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడ చూయించుకున్నాం కదా, శాంతకుమారి డాక్టర్ దగ్గర చూయించుకున్నాము. ఇంకా ఆ మేడం ఆ మెడిసిన్స్ ఇచ్చారు. నాకు అది ఎందుకో వర్క్ కాలేదనిపించి నేను మళ్ళీ మదర్స్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళాను చూడండి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఆగస్ట్ నుంచి. సో ఇంకా మదర్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళైతే పెద్ద షాకే ఇచ్చేశారు. ఏమని చెప్పారంటే గర్భసంచిలో లోపల లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది బాగా థిక్గా ఉంది. సో పొర అనేది చాలా మందంగా ఉంది. అదైతే మనము క్లీన్ చేసేసి ఆ పొర అనేది తొలగించాలి. సో నీకు ఈ పీరియడ్స్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది, అంటే ఎండ్రోమెట్రియం థిక్నెస్ అనమాట, అది తగ్గుతుంది అని చెప్పారు. బట్ నాకైతే చాలా సర్జరీలు అంటే ఫుల్ భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ల్యాప్రోస్కోపీ అయింది పీసీఓడి తగ్గడానికి అని చెప్పి. అండ్ దాని తర్వాత ఫైబ్రాయిడ్ సర్జరీ చేశారు మయోమెక్టమీ ద్వారా. దాని తర్వాత మళ్ళీ సీ సెక్షన్ అయింది. ఆల్రెడీ చాలా సర్జరీస్ అయిపోయి ఉన్నాయి నా యూట్రస్కి. మళ్ళీ ఇంకొకటి అంటే నాకు నిజంగా అస్సలు రెడీగా లేను. నాకు అస్సలు ఇష్టం లేదనమాట. నేను చాలా టెన్షన్తో ఉన్నాను. అండ్ అది పెయిన్ఫుల్ ప్రాసెస్ ఒకటి. మళ్ళీ తర్వాత ఎలా ఉంటుందో, మళ్ళీ ఏం కాంప్లికేషన్స్ వస్తాయో, అదంతా క్లీన్ చేయడం వల్ల లోన్ ఏమన్నా అయితే ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి ఇంకా నాకైతే భయం వేస్తూ ఉంది. ఇంకా మా వారైతే ఇంకొక ఒపీనియన్ కోసం అని చెప్పి మళ్ళీ మేము డాక్టర్ నీలిమ గారి దగ్గరికి అయితే వెళ్ళాము తిరుపతిలోనే. వాళ్ళు తిరుపతి మదర్ హాస్పిటల్ వాళ్ళు అయితే సర్జరీ రేపు మార్నింగ్ చేసేయాలి, అమౌంట్ కట్టేసేయండి, బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి అది ఇది అని చెప్పారు. కానీ మేమైతే హడావిడి పడలేదండి. ఎప్పుడైనా కానీ మీరు కూడా ఏదైనా సర్జరీ అదే అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే నా ఫైబ్రాయిడ్ సర్జరీ అప్పుడు కూడా నేను 4-5 హాస్పిటల్స్ తిరిగాను. దాని తర్వాతే నాకు సర్జరీ అయింది కాబట్టి దేవుడి దయ వల్ల నాకు ఇప్పుడు హవి ఉన్నాడు. అసలు గర్భసంచే పోయిద్దని ఫిక్స్ అయ్యి ఆపరేషన్ చేసుకోవాలన్నమాట అలాగా. ఎందుకంటే లోపల సర్జరీ కాబట్టి చెప్పలేమనేది డాక్టర్స్ ముందే చెప్పేస్తారు మనకి అలాగా. సో అది ఆల్రెడీ షేర్ చేశానులేండి, ఇంకా దాని గురించి ఎందుకులే. కానీ లైఫ్లో ఏదైనా వస్తే అది మంచికో చెడుకో తెలియదు, కానీ లైఫ్ మాత్రం మనకు చాలా నేర్పించేస్తుంది కదా. ఇంకా తర్వాత మేము నీలిమ హాస్పిటల్కి అయితే డాక్టర్ నీలిమ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వెళ్ళినాక మేడము ఆల్రెడీ నాకు శాంతకుమారి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్సే యూజ్ చేయమని చెప్పారు. వాళ్ళు ఒక స్కానింగ్ తీసి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది అంత హెవీగా ఏం లేదు, 7 mm ఉంది అని చెప్పారు. నో సిగ్నిఫికెంట్ సోనోగ్రాఫిక్ అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ అని, నార్మల్ అంతా నార్మల్గా ఉంది. సో ఆ 21 పిల్స్ అనేవి మీరు ఒక 2 ఇయర్స్ వరకు అయినా యూజ్ చేయవచ్చు. బేబీస్ కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఉంటుంది అని ఆ డాక్టర్ అయితే సజెషన్ చేశారు. దాని తర్వాత నేను ఒక 2 మంత్స్ కంటిన్యూస్గా ఒక్క
ఒక్క ట్యాబ్లెట్ కూడా మిస్ కాకుండా అయితే వేసుకోవాలి. ఒక ట్యాబ్లెట్ మిస్ అయినా మనకు పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని నేను ఆ ట్యాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా 2 మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేశాను. అంటే డిసెంబర్ వరకు యూజ్ చేశాను. ఈ వీడియో నేను జనవరిలో రికార్డ్ చేస్తున్నాను. అంటే శాంతకుమారి డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాము. ఇవి ఎన్ని మంత్స్ యూజ్ చేయమంటారంటే ఇంకొక 2 మంత్స్ వాడి ఆపేయండమ్మా, ఆల్రెడీ 4 మంత్స్ అవుతుంది కదా అని చెప్పారు. మొత్తం 4 మంత్స్ వాడానన్నమాట. ఆగస్టులో కదా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 మంత్స్ వాడాను. అంటే అక్కడక్కడ స్కిప్ చేశాను అని చెప్పాను కదా, అలాగా. ఇంకా డిసెంబర్లో నేను డిసెంబర్ 20కో ఏమో అట్లా ఆపేసాను, స్టాప్ చేసేసాను. స్టాప్ చేశాక నాకు యాజ్ యూజువల్గా పీరియడ్ అనేది వచ్చేస్తుంది కదా, అలాగ వచ్చేసింది. సరే అంతా బాగుందిలే అని చెప్పి అనుకున్నానా, అంతలోపు మళ్ళీ నాకు ఒక 10 డేస్కే పీరియడ్ రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ ఇంకో 10 డేస్కి పీరియడ్ రావడం స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో స్పాటింగ్ అలా అవుతూ ఉందన్నమాట. సో ఇంకా రిస్క్ తీసుకోవద్దు, అది కాక నాకు ఎక్కువ ఫీడింగ్ ఇవ్వడం వల్ల కూడా అలా అవుతుంది అని చెప్పి అన్నారనమాట. బాబుకి ఫీడింగ్ ఆపలేకపోతున్నాను. అంటే నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల బాబు ఏడ్చినప్పుడల్లా ఫీడింగ్ ఇవ్వడం కూడా నాదే తప్పు. ఏదో ఒకటి పెట్టడం అలా చేసి ఉండాల్సింది. ఫస్ట్ నుంచి నేనే అలా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడిప్పుడే చిన్నగా స్టాప్ అయితే చేద్దాం ఫీడింగ్ అని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ మార్నింగ్ అయితే స్టాప్ చేయమన్నారు. తర్వాత నిదానంగా నైట్ అనేది ఆఫ్ చేయాలి. ఇప్పటికే 15 మంత్స్ దాకా వచ్చేసింది కాబట్టి ఫీడింగ్ అనేది పూర్తిగా ఆపేయాలి. సో దాని తర్వాత బాబుకి కూడా హెల్త్ బాగోట్లేదు కదా, మీరు నా పాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. దానికి కూడా రీజన్ ఫీడింగ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటర్ తాగట్లేదు. ఈ రోజుల్లో ఫీడింగ్ 6 మంత్స్ వరకే యూజ్ అండి, తర్వాత ఏం యూజ్ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం స్కిప్ చేయడమే బెటరు. ఇంకా ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాము నిదానంగా ఫీడింగ్ మానిపించడానికి. ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. ఆ జర్నీ కూడా మీతోటి షేర్ చేస్తాను తొందరలోనే కుదిరితే. సో దాని తర్వాత ఇంకా అలా వదిలేసాము. ఇలా పీరియడ్స్ వచ్చేసాయి. ఇంకా మళ్ళీ టైం తీసుకోవద్దు అని చెప్పి మా బాబు హాస్పిటల్లో డాక్టర్ ఉంటారు కదా, డాక్టర్ శిల్పారెడ్డి గారు, ఆ మేడంని అయితే అడిగాను. ఇట్లాగా నాకు ఇర్రెగ్యులర్గా ఉంటుంది, చాలా వీక్గా అనిపిస్తుంది అని చెప్పంటే ఆ డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అమ్మ ఒకసారి అని అయితే చెప్పారు. అనామిక్గా కూడా అన్నావు, ఎనీమియా బ్లడ్ తక్కువగా ఉందని కూడా చెప్పారు. సరే అని ఇంకా మేము తిరుపతిలోనే డాక్టర్ ఆయేషా అని చెప్పి ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తను, ఆ మేడము, అక్కడికైతే వెళ్ళాము. వెళ్తే తను ఒకటే అన్నారు, ముందు మీరు ఒక స్కాన్ రాస్తాను, అబ్డామినల్ స్కాన్, ఆ స్కాన్ అంతా కూడా తీయించుకొని రండి. మేము చూసేదానికంటే కూడా ఆ స్కానింగ్లో అయితే అంత పర్ఫెక్ట్గా నీట్గా వాళ్ళు మొత్తం స్కాన్ చేసి అనేది ఇస్తారు. సో దాన్ని చూస్తే మనకి ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అనేది వస్తుంది అని చెప్పారు. సరే అని చెప్పి మేము అలాగే స్కానింగ్ అయితే తీపించుకొని వచ్చాము. ఇదిగోండి ఈ డాక్టర్ అయితే మాకు సజెషన్ ఇచ్చారనమాట. సో స్కానింగ్ కూడా తీయించుకున్నాక ఏమని వచ్చింది అంటే, నాకు యూట్రస్ లోపలంతా కూడాను ఒక పొర అనేది ఇలా వేలాడుతూ ఇన్ఫెక్షన్ లాగా లైవ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇన్ఫెక్షన్ లాగా చాలా ఇన్ఫెక్షన్గా ఉందంట. సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి నాకు కొన్ని మెడిసిన్స్ అయితే పెట్టారు. ఆ మెడిసిన్స్ పెట్టి ఇంకా మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత ఒక 1 మంత్ వరకు మెడిసిన్స్ ఎలా యూజ్ చేయాలో అంతా కూడా చెప్పారు. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ చెక్ చేయించుకోవాలి, తగ్గుదో తెలియదు కాబట్టి. సో ఇది రావడానికి రీజన్ ఏంటి అంటే అది మనం చెప్పలేమండి. ఆ డాక్టర్ కూడా ఒకటే చెప్పారు, నువ్వు ఇంకా ఎందుకు ఫీడింగ్ ఇస్తున్నావు, ఫీడింగ్ ఆపేసేయి, ఫీడింగ్ వల్ల కూడా నీకు ఇది అవుతుంది. సో బెటర్ నువ్వు ఫీడింగ్ స్టాప్ చేస్తే నీ హెల్త్ అనేది సెట్ అవుతుంది. అండ్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది కదా పాలిచ్చేటప్పుడు, అందువల్ల కూడా అవ్వచ్చు అని అయితే ఆ డాక్టర్ చెప్పారండి. అందుకే కొంచెం ఫీడింగ్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను. చూడాలి, ఇద్దరికీ మంచిది కాదని అందరూ డాక్టర్స్ చెప్పినప్పుడు కూడా మనం అలాగా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. సో నేనైతే నిజంగా చాలా చాలా సఫర్ అవుతున్నానండి. అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. నా వీడియో చూసేవాళ్ళు చాలామంది కూడా ఈ ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ ఉంటారు, పీసీఓడి, ప్రెగ్నెన్సీ కోసం. నేను ఆ స్టేజ్లన్నీ దాటి వచ్చాను అన్నా కూడా మళ్ళీ స్టిల్ ఇప్పటికి కూడా ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నాను. అదేంటో నాకు తెలియదు, ప్రాబ్లమ్స్ అన్నీ మన చుట్టూనే వైఫైలా తిరుగుతాయి ఏంటో కానీ. అండ్ డాక్టర్ అయితే ఇప్పుడు డైట్ అదంతా కాదమ్మా, ముందు హెల్త్ అయితే సెట్ కానివ్వని చెప్పారు. ఈ మధ్య అయినా కొంచెం జంక్ అని ఆయిలీ ఫుడ్ ఎక్కువైపోయిందిలేండి నాకు కూడాను. అవన్నీ కూడా తగ్గించాలి. వైట్ రైస్ తినద్దు, వైట్గా ఉండే తినద్దు, మైదా తినద్దు, ఆయిల్ ఫుడ్ తినద్దు, కొంచెం యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ అవన్నీ చేసుకోండి అని డాక్టర్ చెప్పారు. ఎక్కడ కుదురుతుందండి, బాబుతోటే సరిపోతుంది. బాబుని చూసుకోవడం, లేదంటే బాబు పడుకున్నప్పుడు ఇంట్లో పనులు చేసుకోవడం, లేదంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అనేది ఒకటి వచ్చింది కదా, ఆ యూట్యూబ్ ఎడిటింగ్స్లోనే చాలా టైం అయిపోతుంది అసలు. కాకపోతే ఇంట్రెస్ట్ అనమాట, టైంపాస్ ఏదో టైం వేస్ట్ చేయకుండా
ఒక మంచిగా మన బ్రెయిన్‌ని గూడా యాక్టివ్ చేసుకొని ఇలా చేసుకోవడం మంచిదే గదా అనిపిస్తది. ఒక్కొక్కసారి ఇరిటేషన్ గూడా వస్తది. టైం లేక చిరాకుగా గూడా అనిపిస్తది. సో, అదండి నేను ఫేస్ చేసిన ఇష్యూస్. పీసీఓడీ రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్‌లో అయితే చాలా ఉన్నాయి. సో, ఏది గూడా మనకైతే పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఏది గూడా ఈజీగా రాదు గదా! సో, అలాగే నా బాబు గూడా నాకైతే అస్సలు ఈజీగా రాలేదు. చాలా పడ్డానండి. చాలా చాలా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అంటే బేబీ కోసమని కాదు, జనరల్‌గా సెలైన్స్, ఇంజెక్షన్స్ సర్జరీలప్పుడు పెడతారు కదా! అవన్నీ. సో, అలాగా ఇప్పటికి కూడా ఇంకా పడాల్సొస్తుంది. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. అండ్ దట్ టూ ప్రెగ్నెన్సీకైతే అసలు ఇప్పుడప్పుడే అసలు ఛాన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే లోన ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఒకవేళ కన్సీవ్ అయినా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని డాక్టర్ చెప్పారండి. సో, అంత రిస్క్ అయితే తీసుకోవడం ఎందుకు? అయినా పీసీఓడీ ఉంది కాబట్టి మనకి అంత ఈజీగా ఏది దొరకదు కదా! మళ్ళా హాస్పిటల్ చుట్టూ తిరిగి కాళ్ళరిగిపోతే గానీ మనకి ఏది దొరకదు. అదేంటో మరి. అది కాక లీన్ పీసీఓడీ చాలా డేంజరస్ అంటండి. మనం లావుగా ఉన్న పీసీఓడీ ఉన్న ప్రాబ్లమ్ లేదు కానీ, మనం సన్నగా ఉండి పీసీఓడీ ఉంటేనే కొంచెం డేంజరస్ అని ఆ డాక్టర్ నాతో అన్నారనమాట. మీలాగా సన్నగా ఉండే వాళ్ళకి పీసీఓడీ అంటే కొంచెం భయపడాలి అన్నట్టుగా అన్నారు. సో, లైఫ్ స్టైల్ అనేది మనం ఎప్పటికీ నోరు కంట్రోల్‌లోనే పెట్టుకోవాలి. లేదంటే మాత్రం మళ్ళా మనకి పాత ఇదంతా వచ్చేస్తది. సో, ఒక్కొక్కసారి నాకనిపిస్తది హెల్తీగా తినడం మంచిదేలే ఇలా రావడం అని జెప్పి. కానీ ఇలాగ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నా మీద నాకు నిజంగా చాలా చిరాకొస్తదండి. ఒకటి చూడండి, ఫిజికల్‌గాను స్ట్రెయిన్ అయిపోతాము. ఫైనాన్షియల్‌గా గూడా చాలా ఖర్చవుతదండి. మెడిసిన్స్, ఈ ట్రీట్మెంట్స్, ఈ స్కానింగ్, ఆ స్కానింగ్ అదంటారు, ఇదంటారు. అదృష్టం ఏంటంటే మా వారు నిజంగా దేవుడండి. అంటున్నానని కాదు. ఏ మెడిసిన్స్ అయినా, ఏవైనా ఇసుక్కోరండి. ఇప్పిస్తారు. ఫస్ట్ నుంచి గూడా మా వారే ట్రీట్మెంట్స్ అన్నీ చేయించారండి. ఇంకా కొన్ని కొన్ని అమ్మ వాళ్ళు గూడా చేయించారు. మాక్సిమం మా వారే డెలివరీ గూడా అది మా వారే చేశారు. ఫైబ్రాయిడ్ సర్జరీ అని కొన్ని కొన్ని మెడిసిన్స్ అవి అమ్మ వాళ్ళు చేశారు. అలాగుంటుంది. ఇప్పుడు ఈ స్కానింగ్స్ ఇవన్నీ మా వారేనండి రెస్పాన్సిబిలిటీ. వీటికే చాలా అయిపోతాయండి. నెలలో వచ్చేది ఎంతైతే మా హాస్పిటల్ ఖర్చులకే ఇంత అవుతది వచ్చిందంటే గనక. ఇంక తెలిసిందే కదా! హాస్పిటల్ అంటే స్కానింగ్ వేలల్లో ఉంటాయి. మెడిసిన్స్ వేలల్లో ఉంటాయి. మళ్ళీ ఓపీలని, తిరగడం అని, టైము, ముందు స్ట్రెయిన్. నాకేమో మెంటల్‌గా చాలా తలనొప్పొచ్చేస్తది. చిరాకొస్తది చెప్పాలంటే గనక. ఏంటిది ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఇంట్లో నేను, హవి ఇద్దరికీ తిప్పడం అయిపోతుంది. స్కానింగ్‌లు రాస్తున్నారు, మెడిసిన్స్ రాస్తున్నారు, అవి రాస్తున్నారు, ఇవి రాస్తున్నారు. అబ్బా! ఏంట్రా బాబు అనిపిస్తది. కానీ ఇంకేం చేస్తాం, డెస్టినీ అండి, అది మన చేతిలో లేదు. సో, అట్‌లీస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి గాబట్టి చేయించుకోవడమే బెటరు. సో, ప్రెజెంట్ నేను ఆ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసినాక నాకు రిజల్ట్ ఎలా ఉంది, తర్వాత స్కానింగ్స్ ఏమయ్యాయి అనేది గూడా మీతోటి షేర్ చేస్తాను. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే గనక ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి. అండ్ నాకు ఒక కామెంట్ గూడా వచ్చింది. సేమ్ నాలాగే ఒక సిట్యుయేషన్ అయితే ఫేస్ చేశారంట ఒక సిస్టరు. తర్వాత ఆటోమేటిక్‌గా తనకి నార్మల్ అయిపోయిందని చెప్పారు. ఐ హోప్ నాకు కూడా తొందరగా నార్మల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే దేవుడిని నిజంగా చాలా చాలా కోరుకుంటున్నానండి. ఇక అంతా దేవుడి దయ. నా చేతిలో అయితే ఏం లేదు గదా! ఇంకా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడానికి గూడా మనమే టైం తీసుకోవట్లేదేమో అనిపిస్తది. మన హెల్త్ గురించి మనకసల టైమే ఉండదండి. మంచిగా తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలా, దానికి టైం ఉండదు. ఇంకా మిగిలిన వాటన్నిటికి గూడా అందరి గురించి పట్టించుకుంటాం గానీ, మన గురించి మన గురించి అనేసరికి మనం పట్టించుకోం గదా! సో, అదనమాట. వీడియో అయితే ఇదేనండి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను నేనేం చెప్తున్నానో, నా బాధ ఏంటో అని చెప్పి. నచ్చితే మాత్రం, మీకు ఇది యూజ్‌ఫుల్ అయితే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఫేస్ చేశారు అనుకుంటే గనక మీరు లైఫ్‌లో కింద కామెంట్ చేయండి. మీ బాధలు గూడా నేను అర్థం చేసుకుంటాను. ఖచ్చితంగా కామెంట్‌కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదేనండి నా బాధ. బాయ్ బాయ్.